ఆచి చికెన్ మసాలా. ఆయన నుంచి ఎక్కడ, నేను చెన్నై నుంచి వస్తున్నాను, ఆయన చెన్నైలోనే ఎక్కాడు ఫ్లైట్. అంటే ఆయన ఉండేది వైజాగ్ అనమాట. ఆయన ఐటీలో ఉన్నాడు, ఓ పెద్ద పోస్ట్లో ఉన్నాడు. నేను అడిగాను ఆయన, ఏం సార్ వచ్చి, ఏం చేద్దాం సార్, ఏ ట్రైనింగ్ ఇస్తున్నారు నాకు చెన్నైలో. ఆయన ఉండేది ఐటీ కంపెనీ వాళ్ళే మార్చి స్విచ్ ఓవర్ చేసి వాళ్ళని తీర్చిదిద్దుతున్నారు. ఏది యంగ్గా ఉండే వాళ్ళని, బాగా కొద్దిగా ఏజ్గా ఉండే వాళ్ళని చేయలేకపోతున్నారు, వాళ్ళకి రిలీఫ్ ఇస్తున్నారు, వాళ్ళని పంపించేస్తున్నారు. కాబట్టి అందుకనే చూడండి, లే ఆఫ్ జరుగుతుంది అంటున్నారు. లే ఆఫ్ వచ్చి అందులో జరిగేది మనం కొద్దిగా ఆలోచించాలి. యంగ్స్టర్స్ లే ఆఫ్ జరుగుతుందా? యంగ్స్టర్స్ కూడా ఉంటారు అందులో, అంటే స్కిల్ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అది. అండ్ కమింగ్ టు గోల్డ్, బంగారం కొనవద్దు అంటూ ప్రధానమంత్రి మోదీ మన హైదరాబాద్లోనే ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే సుంకం కూడా భారీగా నిన్న పెంచిన సిచ్యువేషన్ మనం చూసాం. ఈ నేపథ్యంలో ఏంటి, బంగారం పెరుగుతుందా తగ్గుతుందా, ఏం జరుగుతుంది, కొనాలా వద్దా, చాలా కన్ఫ్యూజన్లో కామన్ మ్యాన్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు? చూడండి, మోడీ గారు బంగారం కొనొద్దన్నారు, తర్వాత రోజే గోల్డ్ వచ్చి 1,10,000 రూపాయలు పెరిగింది గోల్డ్ ఓవరాల్ గానే. అంటే వాళ్ళకి తెలుస్తుంది, నెక్స్ట్ డే మేము పెంచబోతున్నాము, మీరు కొద్దిగా కొనొద్దు, తగ్గిన తర్వాత కొనుక్కోండి అని ఆయన సూచన ఇస్తున్నాడు. అంతే. కాబట్టి యాక్చువల్గా ఇది ఈ ట్యాక్స్ అనేది ఆల్రెడీ ఇంతకు ముందు ఉండిందండి. ఒక 2 years ముందు కూడా ఈ ట్యాక్స్ అనేది ఉండింది. అప్పుడు తగ్గించారు, మళ్ళీ ఇప్పుడు అదేలాగానే ట్యాక్స్ పెంచున్నారు. అంతేగాని ఓవరాల్గా పెద్దగా ఏం పెంచలేదు. ప్రీవియస్ గా ఉన్న ట్యాక్సే కొద్దిగా పెంచున్నారు. అది. తర్వాత కొనద్దు అన్న దానికి ఉద్దేశం ఏంటంటే, ఇంకోటి కూడా అదే చెప్పాను కదా ఇందాక, డాలర్ రూపంగానే మనం గోల్డ్ కొంటున్నాము. మనం గోల్డ్ రిజర్వ్ చేసేటప్పుడు కంప్లీట్ గా డాలర్స్ లో పే చేస్తున్నాం. డాలర్స్ లో పే చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మనకి రూపాయి విలువ తగ్గుతుంది. అందరూ అంటే ప్రతి కంట్రీ కూడా. కాబట్టి అందుకనే ఇప్పుడు ఏమంటున్నారంటే మోడీ గారు, మార్కెట్ సిచ్యువేషన్, యుద్ధాలు ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి అవసరాన్ని బట్టి కొనుక్కోండి, అంతవరకే కానీ ఇన్వెస్ట్మెంట్ గా చేయబాకండి. మీరు అంటే ఇప్పుడు ఎవరి దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, వెళ్ళి ఊరికే ఒక బంగారం కొనాలని అనుకుంటున్నారు, అలా కొనబాకండి అని అంటున్నారు. ఎందుకంటే డిమాండ్ అనేది క్రియేట్ చేయొద్దు అని అంటున్నారు. అండ్ ఇంపోర్ట్ డ్యూటీ కూడా పెంచినటువంటి నేపథ్యంలో ఈ గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటి సిచ్యువేషన్ ఏంటి, వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆల్రెడీ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? చూడండి, గోల్డ్ అందరూ లాభాల్లోనే ఉన్నారండి. బాగా వినండి, గోల్డ్ వచ్చి లాస్ట్ ఇయర్ ఎంత ఉన్నింది? 70,000 ఆ రేంజ్లో ఉన్నింది. ఈ ఇయర్ గోల్డ్ ఎంత 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 వెళ్ళింది? 1,94,000కి వెళ్ళింది. అంటే గోల్డ్ వచ్చి దాదాపు 150% గోల్డ్ పెరిగింది. అంటే ఒక ఎలా చెప్పాలంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది గోల్డ్. లాస్ట్ ఇయర్ 70,000 కొన్న వాళ్ళు ఈ డబుల్ అయిపోయిందండి. అంటే అంతకుముందు నుంచి కొన్న వాళ్ళు పెద్దగా ఏం పెరగల. మీరు పాయింట్ ఆఫ్ చూసారంటే గోల్డ్ 2010 నుంచి 2019 దాకా ఏం పెద్దగా పెరగల. మీరు బాగా లెక్క చూసారంటే 2020 నుంచే పెరగడం మొదలైంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇంకా బాగా పెరిగింది, లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు. కాబట్టి నెక్స్ట్ కమింగ్ డేస్ గోల్డ్ మళ్ళీ పెరిగినా కూడా ఏం పెద్దగా 1,94,000 అయి వెళ్ళింది. ఇంకేదైనా వెళ్ళినా కూడా ఒక 10,000 20,000 అయి వెళ్ళి మళ్ళీ కూడా డిక్లైన్ రావడానికి అవకాశం ఉంది. ఇక పెద్ద ర్యాలీ మాత్రం గోల్డ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మళ్ళీ ఆల్ టైమ్ వెళ్ళినా అంతే, అంతవరకే వెళ్తుంది. కానీ ఇప్పట్లో నెక్స్ట్ 5 yearsకి గోల్డ్ వచ్చి ఈ 2 lakhs 2.2 lakhs లోపే ఉంటుంది అని నా అంచనా. అటు మరోవైపు యుఏఈతో మన దేశానికి ఉన్నటువంటి ఆర్థిక ఒప్పందాల ఫలితంగా ఇతర దేశాల కంటే ఒక 1% తక్కువ సుంకంతోనే దుబాయ్ నుంచి మనం బంగారం దిగుమతి చేసుకునే వీలుంది కదండి. అయితే దుబాయ్ నుంచి వచ్చినటువంటి గోల్డ్ కొనవచ్చా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చాలా ప్రమాదం అండి. ఎందుకంటే ఇక మీద చాలా ఎయిర్పోర్ట్స్ లో మనం ఎన్నో న్యూస్లు చూడబోతున్నాం. అది మనం చెప్పకూడదు, ఎందుకంటే డ్యూటీ ఎన్ని పెంచిన దానివల్ల వేరే మార్గాల్లో ఎంతోమంది తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అవన్నీ మనం చూడబోతున్నాము. అది కాబట్టి యాజ్ పర్ ఇది మన ఎకనామీకి తగ్గట్టే వాళ్ళు ఎప్పటికప్పుడు చూడండి.
ఎన్ని రోజులని భరిస్తారు మీరు ఆలోచించండి. క్రూడ్ ఆయిల్ పెరిగి $100 అయింది, $100, $110. వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు. గవర్నమెంట్ వచ్చి అంటే ఒకేసారి ఇక పెట్రోల్ పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. ₹10, ₹20 కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఏకదమ్గా పెంచేస్తారు. ఎందుకంటే హెవీ లాస్ అవుతుంది ఒక రోజుకి క్రూడ్ ఆయిల్. ఎందుకంటే $100 వీళ్ళు రోజు అంటే $100 క్రూడ్ ఆయిల్ సస్టైన్ గత కొంతకాలం నుంచి ఉంది. తగ్గుద్ది అని చూస్తున్నారు, తగ్గట్లేదు. డెఫినెట్ గా ఇది క్రూడ్ ఆయిల్ వచ్చి పెద్ద లెవెల్లో పెరగబోతుంది. పెట్రోల్ రేటు ఫ్యూచర్ లో నాకు అంచనా ₹150 కూడా టచ్ అవడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకా గోల్డ్ సిల్వర్ ఈ మంత్లీ లెవెల్ ఎలా ఉండేటటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు? గోల్డ్ మీ అబ్జర్వేషన్, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా. యా, గోల్డ్ వచ్చి యాక్చువల్గా మనకి ఈ మంత్ వచ్చి యాక్చువల్గా వచ్చి లెవెల్స్ ఆల్మోస్ట్ మనకి అంటే ఇంకొక 7,000 దాకా పెరగడానికి అవకాశం ఉందండి. మ్యాక్సిమం పెరిగితే గోల్డ్ 169 దాకా కూడా రావడానికి అవకాశం ఉంది. సిల్వర్ వచ్చి 311, 316 దాకా కూడా వెళ్ళడానికి అవకాశం. సో బంగారం అయితే ఇంకొక 7,000 వరకు పెరగచ్చు అంటారు. 170 దాకా కూడా రావడానికి అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ బాగా పెరిగింది ఈ మంత్. ఇంకా మరీ ఎక్స్టెండ్ గా ఏదైనా పెరిగితే 165, 170 కూడా రావడానికి అవకాశం. ఓకే, అండ్ అవకాశం వరకే, ఎందుకంటే ఆల్రెడీ పెరిగింది. అవును. ఇక స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నటువంటి ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఇన్వెస్టర్లకు మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు గురుప్రసాద్ గారు? చూడండి, స్టాక్ మార్కెట్ వచ్చి సముద్రం. ఎప్పటికప్పుడు మనము మన దగ్గర ఎంత మన కెపాసిటీ ఉందో మనం పెట్టుబడి పెట్టుకొని అందులో మనము లాభాలు అనేది ఇమీడియట్గా రాదు. దాన్ని మనము జాగ్రత్తగా ఎలా లాంగ్ టర్మ్ వ్యూగా అనుకుంటేనే స్టాక్ మార్కెట్. షార్ట్ టర్మ్లో డబ్బు సంపాదించేద్దాం అనే మైండ్ సెట్ ఉండే వాళ్ళకి ఈ బిజినెస్ పనికిరాదు. అది ఒకటే చెప్పగలను. ఓవరాల్గా లాంగ్ టర్మ్గా మైండ్ ఉండే వాళ్ళకి ఎప్పుడు సక్సెస్. ఎందుకంటే ఇందులో చూడండి, స్టాక్ మార్కెట్ని అందరినీ చాలా నెగటివ్గా మాట్లాడుతున్నారు. ఒక్క విషయం చెప్తాను, ఏ బిజినెస్లో డివిడెంట్ ఇస్తారు మీరు ఆలోచించండి. స్టాక్ మార్కెట్లో మంచి కంపెనీస్ డివిడెంట్స్ ఇస్తున్నాయి. ఏ వ్యాపారంలో డివిడెంట్ ఇస్తారు మీరు ఆలోచించండి. కాబట్టి ఇలాంటి మంచి పొటెన్షియల్ ఉన్న బిజినెస్ని మనము కరెక్ట్గా చేస్తే డెఫినెట్గా మనకి మంచి రిటర్న్స్ వస్తుంది. అండ్ ఫైనల్గా మీరు ఏమైనా స్టాక్స్ సజెస్ట్ చేస్తారా గురుప్రసాద్ గారు? స్టాక్స్ యా, ఇప్పుడు ఒక చిన్న స్టాక్ ఉందండి. ఓకే, వర్ధమాన్ అక్రిలిక్. అది కావాలంటే మన వాళ్ళు ట్రై చేయొచ్చు. వర్ధమాన్ అక్రిలిక్ ₹46 పైన బ్రేక్ అయితే కొనుక్కోవచ్చు. ఓకే, వర్ధమాన్ అక్రిలిక్ ₹46 పైన బ్రేక్ అయితే కొనుక్కోవచ్చు. అది వచ్చి ₹54, ₹63, ₹77 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకోటి ధర్మెక్స్ ఒక స్టాక్ ఉంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 4,600 దాకా నడుస్తుంది. ఏదైనా డిప్ వచ్చినా కూడా 4,200, 300 వచ్చినా కొనుక్కోవచ్చు. ఇప్పుడు కొనుక్కోవచ్చు కొద్దిగా. దీని యొక్క టార్గెట్స్ వచ్చి 5,220, 6,280, 7,960 దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇవన్నీ వచ్చి జస్ట్ ఒక షార్ట్ టర్మ్ కోసం చెప్తున్నాను. అది మళ్ళీ మరొక స్టాక్ వచ్చి సూర్యోదయ ఇది స్టాక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 175 ఉంది. ఈ స్టాక్ కూడా బై చేసుకోవచ్చు. అంటే ఇంకా మళ్ళీ డిప్ వచ్చినా కూడా బై చేయొచ్చు. 160 ఆ రేంజ్. టార్గెట్ వచ్చి 210, 260, 339. మళ్ళీ స్టాప్ లాస్ చెప్తాను వినండి, అది చాలా ఇంపార్టెంట్. సూర్యోదయ స్టాప్ లాస్ వచ్చి 140. అదేలాగా ధర్మెక్స్ స్టాప్ లాస్ వచ్చి 3,200. వర్ధమాన్ అక్రిలిక్ స్టాప్ లాస్ వచ్చి ₹36. ఇవన్నీ జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ అండి.
షూర్ థ్యాంక్ యూ గురుప్రసాద్ గారు, చాలా మంచి సలహాలు సూచనలు మా వ్యూయర్స్ అందరికీ కూడా అందించినందుకు. రైట్, ఓవరాల్గా చూసుకుంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఖచ్చితంగా కూడా ఇది సరైన సమయమే. కాకపోతే కొత్త వారైనా పాత వారైనా కూడా కొంత ఆచి తూచి ఎక్స్పర్ట్స్ని అడిగి కొంత ముందుకెళ్తే ఖచ్చితంగా కూడా రిటర్న్స్ బాగుంటాయి. షార్ట్ టర్మ్ లాభాల కంటే కూడా లాంగ్ టర్మ్ లాభాలు ఆశించి ఇలాంటి సమయంలో కనుక ముందుకు వస్తే ఖచ్చితంగా కూడా ప్రాఫిట్స్ ఉంటాయంటూ కూడా గురుప్రసాద్ గారు మనకి సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి.